హలో అందరికీ ఇక్కడ వినాయక చవితి తర్వాత రోజు అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వినాయకుడు పెట్టింటే ఇక్కడికి వచ్చేసాము. అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టినారనేసి వదిన ప్రసాదం అంతా చేసుకొని వచ్చారు. పులిహోర మోక్షి పాప నేను వదిన అన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారని వచ్చాము. దేవుడికి హారతులంతా అయిపోయి ప్రసాదం అందరికీ పంచిపెట్టేసాము. అయిపోయాక ఇక్కడ పిల్లలందరూ చేరి ఉట్టి కొడుతున్నారు. మా మోక్షి పాప వాళ్ళని చూసి కొట్టాలని తను ఫుల్ ఎగ్జైట్ అవుతుంటే అన్న వాళ్ళ ఫ్రెండ్స్ పాపని తీసుకొని ఉట్టి కొడుతున్నారు. లాస్ట్లో వదిన కూడా ఒక చేయి వేశారు. ఇక్కడ మా మోక్షి పాప ముద్దుగా కూర్చొని చిన్న పిలకలు వేసుకొని కొత్త డ్రెస్ వేసుకున్నావా అంటే అవునని చెప్తూ మంచిగా ప్రసాదం తినేస్తుంది. నాకు ఒక ముద్దు పెట్టు పాప అంటే కూడా ప్రసాదం మంచిగా తీసుకొని నా నోట్లో ఎంత ముద్దుగా చిన్ని చేతులతో ఎంత బాగా పెడుతుందో అసలు చాలా క్యూట్నెస్. పిల్లలందరూ చేరుకొని ఇక్కడ ఉట్టి కొడతా అంటే మా మోక్షి పాప మంచిగా ప్రసాదం తింటూ ఎంజాయ్ చేస్తూ ఉట్టి కొట్టే వాళ్ళని చూస్తూ ఉంది. మోక్షి పాప అందరూ ఆడుతూ అంటే చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. తనకి పిల్లలు అంటే చాలా ఇష్టము. ఎక్కడ పిల్లలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది, బాగా ఎగ్జైట్ అవుతుంది, చూస్తుంది, వాళ్ళతో ఆడుకోవాలంటుంది ఈ చిన్నప్పుడే. ఇక్కడ వాటర్లో తన్ని కాలు పెట్టి లేపుతా అంటే తను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అసలు వాటర్ అంటే కూడా చాలా ఇష్టము. ఇక్కడ మా చిత్తూరులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ప్రతి ఒక్క ఊర్లో ఒక మా వినాయకుడు ఉంటారు కదా, అట్లా సేమ్ మా చిత్తూరు బజార్ స్ట్రీట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వినాయకుడులు పెడతారు. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి కేరళ డ్రమ్స్ కొడతారు కదా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా బాగా డ్రమ్స్ కొడతారు. చాలా బాగుంటుంది వాళ్ళు మ్యూజిక్ అంతా చాలా బాగుంటుంది. కేరళ మ్యూజిక్ చాలామంది మ్యారేజెస్లో కూడా పెట్టుకుంటారు వాళ్ళని. ఇక్కడ వినాయకుడులు 5 వినాయకులు చాలా బాగుంది. అసలు నాకు చాలా బాగా నచ్చింది అన్ని వినాయకుళ్ళు. అసలు డీటెయిలింగ్ చూడండి, ఇదేంటో గమనించారా? కార్న్తో చేశారండి పూలమాల. కార్న్ అండ్ రోజా పూలతో. నేను ఫస్ట్ గమనించుకోలేదు, మమ్మీ నాకు చూపించారు, ఇది చూడు ఎంత బాగుందో అనేసి. మళ్ళీ గమనించాను. ప్రతి ఒక్క వినాయకుడికి సేమ్ కార్న్ అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ యాడ్ చేశారు. చాలా డీటెయిలింగ్ అంతా చాలా బాగుంది. వినాయకుళ్ళు కూడా క్లారిటీగా చాలా బాగున్నాయి. ఇది వచ్చి మెయిన్ వినాయకుడు మిడిల్లో ఉంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నాగపడుగులతో వచ్చి పాము పైన ఉన్నట్టు శూలం ఎత్తుకొని అమ్మవారిలాగా చాలా బాగుంది. ఇది వచ్చి 4th ఇది వచ్చి 5th. అన్నీ చాలా బాగుంది. నాకైతే అన్ని వినాయకులు చాలా బాగా నచ్చింది. ప్రతి ఇయర్ ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఆల్సో ఇక్కడ షాపింగ్ చేసేవి ఇవంతా చాలా పెడతా ఉంటారు. ఇక్కడ మా మోక్షి పాపకి బొమ్మలు కావాలనేసి ఏడుస్తూ ఉంది. తనకి బొమ్మలు పిచ్చి చూసేసిందంటే అంతే, అది కావాలని కూర్చుంటుంది. తనకు ఆల్రెడీ చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి. ఎలాగో తను కరెక్ట్గా ఏడ్చే టైంలోనే కరెక్ట్గా ఈ మినీ వ్యాన్స్ ఉంటాయి కదా తోలేది పిల్లలది, అది కనిపించేసింది. సో దాంట్లో ఎక్కిచ్చేసాము. తను ఫుల్ ఎగ్జైట్ అయ్యింది. అమ్మ బాయ్, అమ్మ బాయ్, అమ్మ బాయ్. ఏమన్నా టాటా చెప్పు. అమ్మ బాయ్ బాయ్. అమ్మ నిలబడుకోవద్దు, కూర్చో. అమ్మా
బెల్ట్ లాంటిది ఉంటే టాటా ఏమన్నా టాటా చెప్తాగా చూడు కేర్ కూడా చేయలేదు అది చాలా దిగే అయిపోయింది అమ్మ రావా మేము పోతాం బాయ్ పోతాం బాయ్ అమ్మ నేను నాని బాయ్ బాయ్ మేము ఇంటికి పోతాం బాయ్ అండ్ నెక్స్ట్ అక్కడ అయిపోయాక ఇక్కడ చిత్తూరులో గోల్డ్ షాప్స్ అంతా ఉండే ఏరియాలో మంచిగా గోల్డ్తో చేసిన వినాయకుడి లాగా మొత్తం గోల్డ్తో చాలా బాగుంది. నీట్ అండ్ క్లాసిక్గా సింపుల్గా డిజైనింగ్ అంతా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది వినాయకుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ దొడ్డిపల్లిలో పెద్ద 40 feet వినాయకుడు పెట్టారు. ఇక్కడికి వచ్చేసాము. చాలా బాగుంది వినాయకుడు, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చి మన చిత్తూరులో ఇది సెకండ్ టైం అనుకుంటా వినాయకుడు ఇంత పెద్దది పెట్టడము. ఇందాక మెయిన్ 5 వినాయకుడు చూసాం కదా, అక్కడ ఇంతకుముందు నేను స్కూల్ చదివేటప్పుడేమో సేమ్ ఇంత పెద్ద వినాయకుడు పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు అయితే మంచిగా నిమజ్జనం చేసే రోజు అయితే నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అంతా చూశాను. స్కూల్ నుంచి త్వరగా వచ్చేసాను అనుకుంటా. ఆ రోజు నిమజ్జనం చేసేటప్పుడు హెలికాప్టర్ నుంచి అంతా ఫ్లవర్స్ అంతా వేశారు, చాలా బాగా చేశారు. అండ్ దాని తర్వాత ఇదే అనుకుంటా సెకండ్ వినాయకుడు చిత్తూరులో ఇంత పెద్ద వినాయకుడు పెట్టడము. చాలా పెద్దది, ఇది 40 feet వినాయకుడు. నేను చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత చిత్తూరులో ఇదే పెద్ద వినాయకుడు, చాలా బాగుంది. దేవుడు ఎదురుగానే ఇక్కడ ఆర్కెస్ట్రా జరుగుతుంది, స్టేజ్ అంతా వేశారు. పిల్లలందరూ టోకెన్స్ కట్టి ఇంకా మంచిగా డ్యాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు. తను గోల్డెన్ స్పారో సాంగ్కి డ్యాన్స్ వేస్తుంది. ఇంకా డ్యాన్స్ వేసిన వాళ్ళకంతా ప్రైజెస్ ఇస్తున్నారు ఇక్కడ. ఇంకా ఫైనల్లీ ఇక్కడ కూడా వినాయకుడు చూసేసాము. అన్నీ మెయిన్ వినాయకుడులు కవర్ చేసేసి ఇంకా ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోయాము. చాలా బాగా జరిగింది ఈరోజు. అన్ని వినాయకులు చూడాలనుకున్నా చూసేసాను. ఇలానే మీకోసం ఇంకా మంచి మంచి కంటెంట్ అంతా మంచిగా చేసి పెడతాను గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇలానే మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తూ ఉంటుంది. సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.